కేంద్రంతో రేవంత్ సత్సంబంధాలు, మొన్న మోడీ నిన్న అమిత్ షాతో మంతనాలు, విభజన చట్టంలోని అంశాలు నెరవేర్చడంపై పట్టు, పలువురు కేంద్ర మంత్రులతోనూ చర్చలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని సూచన. గతంలో పీఎం మోడీని కలవని మాజీ సీఎం కేసీఆర్, సెంట్రల్ కు దూరంగా ఉంటూ వచ్చిన సారు రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో విఫలమైన కేసీఆర్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంతో వ్యవహారాలు నడపడంలో చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని నిర్మోహమాటంగా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో గత వారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. విభజన చట్టంలోని తెలంగాణకు రావాల్సిన వాటాను ఇవ్వాల్సిందిగా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు కుతికే మీద కత్తి పెట్టే కార్యక్రమం. రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇగో అయ్యా ప్రధానిని కలిసినా వీళ్ళని కలిసినా ఈ పైసలు ఇవ్వమని చెప్పినా ఏ కాన బిల్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఎట్లుందంటే బీజేపీ పరిస్థితి, ఈడిస్తే పాము కప్ప కోపం, పాము కోపం, కరువు అంటే కప్ప కోపం లెక్క అయిపోయింది. ఇప్పుడు నిధులు ఇస్తేనేమో కేసీఆర్ కోప్పడతాడా ఇలా అంతర్గత దోస్తు, ఇవ్వకపోతే ఊకోడా రేవంత్ రెడ్డి. ఇగో ఈడికి వచ్చింది కథ, అయిపోతుంది లేకపోతే.